భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ వస్తున్నావు కర్ణుడు తలంటు పోసుకుంటున్నట్ట మహారాజు కదా, అంగదేశానికి మహారాజు దుర్యోధనుడు ఇచ్చాడు కదా. ఆయన తలంటు పోసుకుంటుంటే బంగారపు గిన్నెలో నూనె పట్టుకుని ఎవరో నూనె రాస్తున్నారు ఒంటికి. ఈ గిన్నె ఇలా పట్టుకుని ఉన్నట్టు ఆయన ఇలా పట్టుకుని తీసుకుని రాస్తున్నాడు. ఒక పేదవాడు వచ్చాడు. వచ్చి ఆయన కర్ణ మహారాజుల వారు దానానికి ప్రసిద్ధి, నా కూతురు పెళ్లి ఏదైనా ఇస్తారని వచ్చాను అన్నట్టు. వెంటనే కర్ణుడు ఈ ఎడం చేతిలో ఉన్న గిన్నెని అలాగే ఇచ్చేసాడు. నూనె గిన్నె, బంగారపు గిన్నె ఎంత ఉంది, ముందు తీసుకో, నా స్నానం అయ్యాక మళ్ళీ కనిపించి అప్పుడు ఇస్తా. నాకేం తెలుసు, నేను ఆడ దింపుకొచ్చిన పోబే, నువ్వు వస్తావని నాకు మెరుకున్నా తీసుకుందాంపా, వస్తుంది అని మస్తు 50 పిల్లలు తెచ్చుకుందాం. నేను ఇలా కూర్చుంటా, నువ్వు పోయి తీసుకొని రారా. తీసుకొని రాపా, ఇంకోసేపు కూర్చుంటా. ఎందుకురా సురేంద్ర? ఏం లేదు, పొలానికి మోటార్ వేయాలి, అందుకని దానికోసం పోతుంది. ఇప్పుడు ఎందుకురా మోటార్? మీరు ఉన్నాయా? పోదాం. ఇప్పుడు తీసుకోవాలిగా, ఫస్ట్ మోటార్ వేద్దాంపా. మోటార్ వేసా రాకున్నారు, పోదాం బాబు. కుసా అయితే ఆనే
సంగతిలో 2 రోజుల పండుగ ఉంది కదా మనకి. ఉంది, ఏం చేస్తాం మరి? ఎటు పోదాం మరి? ఎక్కడికి వెళ్దాం? ప్రతి పండగ ఏం చేస్తాం రా మనము? ఏం చేస్తాం? తాగుతాం పడతాం అంతే మరి సంగతి. ఇప్పుడు కూడా గట్లే ఉంటే ఏందిరా? ఆ పొలం నీళ్ళు పోయేలా అంతే, దాని తప్ప ఏముందో చెప్పు మనకి. అవురా, ఊళ్ళో మొత్తం మరి ఎవరు నడవాలి మొత్తం. లాస్ట్ సారి ఎట్లయినా జరపలే, ఈసారి మొత్తం దాందాం చూద్దాం. ఏదైనా కానీ ఈసారి ఇచ్చి పడేసేది. పడేద్దాం. ఇచ్చేద్దాం. మొత్తం మనదే నడవాలి. అవా హైదరాబాద్ విషయం ఏం ముచ్చట్రా అసలు? నాకేం అర్థం కావట్లేదు నువ్వు చెప్పింది. మన ఊర్లోరా నందువాడు కదరా, వాడు హైదరాబాద్ పోయి చార్మినార్ కాడ ఫోటో దిగిండు కదరా బాయ్. మరి వాడు పోతాడు, పైసలు ఉన్నాయి. మనం కూడా పోదాం రా, మనకేం తక్కువ రా బాయ్. 2 రోజుల పండుగ ఉందిరా, ఎంజాయ్ చేద్దాం. మేడా రేపు పోదాం మనం. 2 రోజులు ఉంది పండుగ కింద పోదాం వద్దాం. సరే. అవునరా, మనం కూడా ఎక్కడ పోలేగా ఎన్ని నెలల నుంచి. రేపు పోదాం మళ్ళీ, మనం కూడా పోయి దిగుదాం ఫోటోలు. మనం కూడా పెడదాం. నీకు పైసలు ఎట్లా రా మనకి? పైసలు ఏముందిరా, మనిషిని కొట్టిన పైసలు వస్తున్నాయి. తగ్గించుకుంటే బాగుంటది. ఎక్కడికి వెళ్దాము? ఎక్కడికో అనేది నాకు తెలియదు. హైదరాబాద్ మాత్రం పోదాం, అర్థమైందా? వెళ్దాం. కానీ ఎక్కడికి వెళ్దామో చెప్పలేదు కదా, చెప్పరా కొంచెం. ఏ కలరా? ఏందిరా కలర్ అంటున్నావు? నువ్వు దగ్గర చెప్పు అన్నావు. చెప్పు కాదురా బాబు, ఎక్కడనో చెప్పురా అని చెప్పారా? చెప్పు. దొరకదు చూసుకో. అంటే ఇప్పుడు అదంతా అప్పుడు రేపటి కింద పడ్డా. మరి సరే సరేలే, ఇంకా లేవు, పోదాం. ధన్యవాదాలు. వనక్కం. కళ్ళద్దాలు పెట్టుకొని దాక్కుంటూ కూర్చున్నాడు హౌలాగాడు. ఎందుకురా అంత తొందర నీకు? నాకు తొందరగా కొంచెం స్పీడ్ అంతే. స్పీడ్ కూడా ఎందుకురా నీకు? నీకు సెట్ అవుతారా? అయిందిగా బాగానే. ఎందుకు పడ్డావు బోల్రా? నీకు సిగ్గు మాత్రం రాలేదురా. అది ఎట్లా ఉంటది? నీకుంటదరా, నాకు తెలుసు. ఆపరా బాబు, రేపు ఎట్లా వెళ్తామో చెప్పరా కొంచెం. ఎంత అయితే మామ మనీ? చాలా అయితే మామా. చాలా అంటే ఎంత మామ? ఓ 500 ఉంటే సెట్ అవుతాయి పోనీకి. 500 మామ? ఒక 200 అయితే సరిపోతాయి కదా మామ. పోనీకా? మరి రానికి ఎవరు మనకి? 100 అంటున్నావు గారు, ఇప్పుడు వెళ్ళరా మనకి? ఇప్పుడు 500 అంటున్నావు గారా, మరి వెళ్ళరా మనకి? ఎలా సెట్ చేద్దాం? ఫోన్ వస్తుంది, చూద్దాం. ఏం ఫోన్ చేసింది ఏంది? 1 minute. హలో హలో, సురేంద్ర బాబు మాట్లాడేది? అవును సార్, చెప్పండి. ఎక్కడున్నారు బాబు? బయట తిరిగినకి వచ్చినాం. బాబు ఇది ఎగ్జామ్ డేట్ వచ్చింది బాబు, వచ్చి కట్టుకోండి కాలేజీలో. ఎప్పుడు సార్? ఇది 27th ఉంది బాబు. అలాగా, సరే. కాలేజీలో వచ్చి కట్టేసుకుని వెళ్ళండి. సరే సార్. కరెక్ట్ టయానికి పైసలు కూడా వెళ్ళాల్సి వస్తుంది. మనకు కూడా పైసలు కావాలి. ఎట్లయినా ఈ మూమెంట్ వాడుకుంటే ఎట్లా? కాళ్ళ ఏ కాళ్ళరా? కాళ్ళరా మన ప్రిన్సిపల్ ఏందంట? మన ఎగ్జామ్ ఫీజు కట్టడానికి కాలేజ్. ఎందుకు ఫోన్ చేసిండ్రా? ఏమైనా ఎగ్జామ్ డేట్ వచ్చినాయంట. అవునా? హైదరాబాద్ పోదాం అంటేనే అమౌంట్లు, మళ్ళీ ఒక ఎగ్జామ్ ఒకటి వచ్చింది. వెళ్ళారా మరి? ఏదో ఒకటి చేద్దాం రా, చేద్దాం, చేసి కట్టుకుందాం, పోదాం. ఒక 5 minutes. సెట్ చేస్తా అని చెప్తుండు. అమౌంట్ ఎట్లా చేస్తాడో ఎందుకు చూద్దాం. తాతకి
ఎవరికి ఫోన్ చేస్తున్నావు మామ? మా డాడీ. మీ డాడీకా? హలో డాడీ, ఎక్కడున్నావు? హలో, నేను ఇంట్లోనే ఉన్నారా? నువ్వు ఎక్కడ తిరిగి పోయినావు? బజార్లోనే ఉన్నావా ఇంకా? ఏం లేదు డాడీ, నేను ఇంటికి వస్తున్నా. చెప్పు, కాల్ చేసినావు పొద్దు నుంచి బజార్లోనే ఉన్నావా? ఎట్టు పోలే డాడీ, ఇంటికి వస్తున్నా. సరే, ఏమైంది కాల్ చేసినావు? ఏం కావాలి? నువ్వే కావాలి డాడీ. ఏంద్రా పొద్దున రాయినావా? పోలే డాడీ నేను. చెప్పు, ఇప్పుడు ఏంట్రా సంగతి? మళ్ళా ఎందుకు కాల్ చేసినావు? మా కాలేజ్ ప్రిన్సిపాల్ ఫోన్ చేసిండు డాడీ. ఎందుకురా? ఈ ఎగ్జామ్ ఫీజు కట్టాలంట. ఓహో, అదా సంగతి. ఎంత కట్టాలిరా ఫీజు? 1500. 1500? లాస్ట్ డేట్ ఎంత వరకు అన్నాడు? 27. అంత దూరం ఎందుకులే గానీ, సరేరా దా ఇంటికి పోయి ఇద్దరం పోయి కట్టేసి వద్దాం. అయ్యో డాడీ, నీకెందుకు శ్రమ డాడీ, నేను కడతాగా. సరేరా, నేనేం రాంతి కానీ ఇంటికి వచ్చి టీవీ కాడ పైసలు ఉన్నాయి, వచ్చి తీసుకొని వెళ్ళు. సరే డాడీ, వస్తాను. కట్టినాక ప్రిన్సిపల్ తోటి కాల్ చెప్పిరా. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. సరే మరి ఉండు. సరే. ఏమన్నాడు? ఎట్టా దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించి. ఎవరు పోతున్నాం, పైసలు చాలా ఖర్చు అవుతారా? తినడానికి తిరగడానికి నేను పెట్టుకుంటా. నేను పెట్టుకుంటా మావా. నీ దగ్గర డబ్బులు ఏదన్నా పింఛన్ పైసలు స్కామ్. మరి ఎప్పుడు వెళ్దాం? బండి మీద పోదామా, బస్ మీద పోదామా? ఏ బండిరా? నాది ఉంది ఎక్సెల్. నీకుందా అదొక బండి, రాయాలండి ఫీల్డ్. ఏదో రోజు మనం తిరగలే ఊర్లో. తిరుగుతారా? ఊర్లో తిరుగుతామేమో కానీ హైదరాబాద్ లో బండి వద్దు, ఏదొద్దు, గమ్మున బస్సులో పోయి బస్సులో వద్దాం. హ్యాపీగా పోయి హ్యాపీగా వద్దాం, అంతే. రాయాలండి ఫీల్డ్ గోలా ఓకే కదా. ఇప్పుడు అదే దిక్కు కదరా మనకి. తర్వాత సరేరా, నువ్వు అన్నట్టు బస్కి పోదాం. వచ్చిన తర్వాత నా బండి ఎక్కలే, అప్పుడు నీకుంటది రా బిడ్డ. సావే చూస్తా నీకు. వాడు ఒక ఫోటోకి అట్లా అంటే మనం ప్రతి కాడికి వెళ్ళేసి దిగుదాం రా ఫోటోలో. వై నాట్? స్టార్ట్ చేసినావు కదా, మినిమం ఉంటది మనతో. హైదరాబాద్ పోతున్నాం కదా, హెయిర్ స్టైల్ మార్చేద్దాం, మొత్తం బోరాన్ వేద్దాం. అవు మామా, పోదాం. వెళ్దాం. ఎప్పుడు వస్తావు నువ్వు? నాకు కొంచెం తినడానికి లేట్ అవుతుంది, నువ్వు తొందరగా వెళ్ళేసి నేను వస్తా. తర్వాత వెయిట్ చేస్తా, వచ్చేసాయి. రవెన్న షాప్ తెలుసు. మోడల్ మోడల్, సూపర్ మోడల్, హడల్ హడల్, గుండెదడల్. అన్నా ఏంద్రా, మోడల్ కటింగ్, బోరన్ కటింగ్ చేయన్నా. హైదరాబాద్ పోతున్నా రేపు. ఇచ్చేసేయి మొత్తం బోరన్ బట్టలు. ఏం టార్చర్. లేవన్నా కటింగ్ చేయవు.
ఏమిరా నీ బాధ ఉదయ్ ఏం కటింగ్ కావాలి నేను చేస్తాను నువ్వు నేను చేస్తాను నువ్వు పర్సన్ కాకు హైదరాబాద్ అంటే ఏందో ఇంకోటి నువ్వు మనవాడు ఇంకోటి మనవాడు వస్తుండన్నాడు ఫోన్ చేసి వచ్చినావు ఇప్పుడు చేసి వచ్చిన వస్తున్నాను పాని నమస్తే సూర్యం మనం ఎవరు వచ్చినారా ఆల్రెడీ చెప్పిండ్రా నాకు తెలుసు నువ్వు కూర్చోరా నేను ఎట్లా చేస్తా నువ్వు కూర్చోరా ఈడే నచ్చాడంటే ఇంకా పెద్దగా నచ్చాడు ఈడు అరే ఉదయ్ అసలు హైదరాబాద్ ఎందుకోవాలనుకుంటారు అనా మొన్న మా పక్క గిల్లులో అర్చినిగాడు పోయిండనా చార్మినార్ దగ్గర ఫోటో దిగండి మేము కూడా పోలుగా దానికోసమే ఇదంతా వాడు స్టేటస్ పెట్టినంత మాత్రం మీరు పోతారా మీరు హైదరాబాద్ ఏం తెలియదు కదా మీకు అసలు ఏం మీకు అక్కడ ఏం తెలియదు కాబట్టి మీకు చదువు కూడా రాదు కాబట్టి ఆగమవుతారా మీరు వాడంటే ఒక పర్పస్ మీద పోయిండ్రా వాడు దాని పైన బట్టి పోయిండు ఫోటోలు పెడుతుండు ఓకే బట్ మీకేం తెలియదు కదా ఎప్పుడు మన ఊర్లోనే ఉంటాం కదా అక్కడ మీకేం తెలియదు ఎట్లా పోతారా చూసి పోండి నిమ్మలంగా పోయి నిమ్మలంగా రండి ఎక్కువ అది చేయకుండా అక్కడ మనము ఊర్లో చేసినట్టు అక్కడ చిల్లర చేయకుండా ఎక్కడ అంటే మనం ఊరలము ఎక్కడ చేసిన నడుస్తూ ఏం చేసినా నడుస్తుంది కానీ అక్కడ మీకు ఊరు తెలియదు కాబట్టి నా దగ్గర చేసినట్టు ఇక్కడ మన ఊర్లో చేసినట్టు చిల్లర సభలు చేయకుండా మంచిగా పోయి మంచిగా రండి అరే జాగ్రత్త హైదరాబాద్ అంటే మామూలుగా ఉండదు కాబట్టి జాగ్రత్త ఉందిరా ఇక్కడ బస్ స్టాప్ ఉంది కదా ఈ బస్ స్టాప్ వెళ్తే సికింద్రాబాద్ నుంచి నాకు డైరెక్ట్ హైదరాబాద్ ఉంటాయి అన్నా ఈ బస్ ఎక్కి చార్మినార్ పోతాం అన్న చార్మినారే కదరా మొత్తం బండ్ల కూడా జాగిరి మొత్తం తింటారా ఎందుకంటే మన బస్ కదరా అది ఏందిరా ఏం మాట్లాడతారా హైదరాబాద్ పోతుర్రా మీరు అట్లా కాదురా నాయన నేను ఉట్టి అన్నా అది పోదు ఇక్కడ అక్కడ చాలా పరాకు ఉంటది కాబట్టి మీరు చూసిపోవాలి ఒక బస్సు ఎక్కడరా ఆ నుంచి మళ్ళా బస్ స్టాప్ కూడా దిగుతుంది మళ్ళీ ఆ నుంచి మీరు కనుక్కోవాలి అక్కడ కనుక్కొని మళ్ళీ ఆ నుంచి బస్ స్టాప్ లో అడుగుతా ఉంటే మీకు చెప్తారు ఆ నుంచి కనుక్కొని ఆటోలు ఉంటాయి ఆటోలు ఎక్కి వెళ్ళిపోవాలి చాలా జాగ్రత్త ఉండాలి హైదరాబాద్ అంటే అరే రాజుగారు వస్తున్నాడు రాజుగారిని ఫోన్ చేయరా ఇంకా రాలేవాడు ఓకే అవన్నా పోయినాక ఫోన్ చేస్తాం కటింగ్ అయితే మోడల్ చేసేసినాం ఓకేరా మెల్ల మంచిగా పోయి మెల్ల రండి ఎల్లుండి మన దగ్గర పండుగ ఉంది కదా జాగ్రత్త పోయి జాగ్రత్త రండి ఓకేనా ఓకే బాయ్ పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు